సింహాచల అప్పన్న చందనోత్సవం వైభవంగా జరుగుతోంది. స్వామివారు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు భక్తులకు. దీనికోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు తెల్లవారుజాము నుంచే భక్తులు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో తొలి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు హోంమంత్రి అనిత. ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ భరత్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రోటోకాల్ దర్శనాలు ముగియడంతో తెల్లవారుజామున 3:30 నుంచే సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. నిజరూప దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు భక్తులు. కరెస్పాండెంట్ ఖాజా ఉన్నారు, లైవ్ లో మాట్లాడదాం. ఖాజా, ఎలా జరుగుతోంది చందనోత్సవం? ఈసారి ఏమైనా ప్రత్యేకతలు కనిపిస్తున్నాయా? సింహాచలం పుణ్యక్షేత్రం గోవిందనామ స్మరణతో మారుమోగుతుంది. శ్రీ వలహ లక్ష్మీ నరసింహస్వామి వారు నిజ రూపంలో దర్శనమిస్తుండడంతో భక్తులు అశేషంగా తరలివస్తున్నారు. 5 క్యూ లైన్లలో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనానికి 2 క్యూ లైన్లు, అలాగే 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి నిజ రూపాన్ని దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఈ దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు అశేషంగా వస్తున్నారు. ఇంకా క్యూ లైన్లో చాలామంది వేచి ఉన్నారు. ఇంకా చాలామంది కొండ దిగువను కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా ఈ ఉదయం వరకు 6 గంటల వరకు దాదాపుగా 18,000 మంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ఇంకా చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు. అంటే తొలి దర్శనాన్ని ఉదయం వేకువజామున 3 గంటలకి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారికి. ఆ తర్వాత మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అలాగే కొల్లు రవీంద్రతో పాటు విప్ గణబాబు ఇతర ప్రోటోకాల్ దర్శనాలు 5 గంటలకి కంప్లీట్ చేసి ఆ తర్వాత సామాన్య భక్తులకు, అంటే ప్రోటోకాల్తో పాటు సామాన్య భక్తులకు కూడా దర్శనాలు ఏర్పాటు చేశారు. దీంతో సాఫీగా దర్శనాలన్నీ సాగుతున్నాయి. గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాటు చేశారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామివారి దర్శనం ఎలా జరిగింది? మాది మాధవదారి నుంచి వచ్చాం. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. 365 రోజుల్లో 364 రోజులు స్వామిని మా నార్మల్గా దర్శనం చేసుకుంటాం. ఈరోజు ఒక్కరోజే మాత్రమే ఈ దర్శనం జరుగుతుంది కదా, నిజరూప దర్శనం. సో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు, కానీ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు, బాగానే అయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మా దగ్గరపాలెం అండి, టీ నగరపాలెం గ్రామం. మేము 300 రూపాయల టికెట్లో వెళ్ళామండి. తెల్లవారు 4 గంటలకు వెళ్ళాము, 7 గంటల బయటకు వచ్చామండి. 3 అవర్స్ 3 గంటల దర్శనం బాగైందండి. ఈవో గారు చాలా బాగా ఏర్పాట్లు చేశారండి. చాలా ఈవో గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా బాగుందండి. చాలా చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. మాకు దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా బాగా జరిగిందండి. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. సో ఇది అక్షయ తృతీయ నాడు స్వామివారిని దర్శించుకుంటే అక్షయ సంపద కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే భారీగా, అంటే కేవలం కొంతమంది మాత్రమే ఈ భాగ్యం కలుగుతుంది. అందుకోసమే భారీగా రాత్రి నుంచి కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆనందంగా భక్తి శ్రద్ధలతో తిరిగి వెళ్తున్నారు.